హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? మీరు ఏ దేశాల్లో ఉన్నారో, ఎక్కడ మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, మీరు కొందరు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్లో, ఇరాక్లో ఉన్న విశ్వాసులు, అలాగే ఇప్పుడు చూడండి దుబాయ్లో, అబుదాబిలో, షార్జాలో, ఈవెన్ దోహాలో అండ్ మోస్ట్ ఆఫ్ దోస్ గల్ఫ్ కంట్రీస్లో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది మాకు వినికిడి. కొందరు మీరు ఈ మధ్య అన్నీ బాగున్నట్టుంది, మీరు వాట్సాప్ పెడతాం మానేశారు. మీకోసం ఎంతగానో ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ప్రభు మీకు కావాలంటాడు. ఆయన ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ లేకుండా చేసేవాడు. మీకోసం ప్రభు సద్దులు విజ్ఞాపన చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరతలు, భారాలు మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. మేము వాటిని పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మన ప్రభు గొప్పవాడు, మనకు తప్పక సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ఈరోజు మరొకసారి ప్రపంచ పరిస్థితులను ముందు పెట్టి నీ పాదాల సన్నిధిలో విజ్ఞాపన చేయవారిగా మేము ఉండడానికి, ఆత్మల భారము, సేవాభారము కలిగిన ఆధ్యాత్మిక విశ్వాసులుగా మేము బ్రతకడానికి సహాయం చేయం. క్రీస్తునామమున తండ్రి, ఆమేన్. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదన్నాడు మన ప్రభు అంటున్నాడండి. ఏం భారం? పాప భారం. అన్నిటికంటే ఘోరమైన భారం. పాప భారములో దాస్యం అనే కాడి కింద నలిగిపోయేవారు, పాపపు వేదనను, దుఃఖమును, శాపమును, దాని వలన కలిగే పర్యవేక్షణాలను అనుభవిస్తూ కరువులో, కాటకములో, వ్యాధుల్లో, బాధల్లో, మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఎందరో ఉంటున్నారు. ఒకప్పుడు అలాగే మనము ఉన్నాం. కానీ దేవుని మహాకృప వలన మనం ఆయన నామంలో ప్రార్థించినప్పుడు మనల్ని ప్రభు స్వస్థపరిచాడు, మనల్ని రక్షించుకున్నాడు, మన సమస్యలు తీర్చాడు. ఈరోజు కూడా ఆయన నాకు మొరపెట్టు వారందరికీ నేను ఉత్తరమిస్తానన్న ప్రభు మనకు చేస్తూనే ఉన్నాడు. బట్ మన భారాలు తీరిపోయిన తర్వాత మనం ఇంకా ఆశీర్వాదాలతో నిండిపోతున్నాం. నిజంగానే మన రాబడి పెరుగుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు దేవుడు నమ్మకంగా ఉంటే అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందుతావు. మరి ఆ తర్వాత ఏం చేస్తున్నారు? తిరుము, తాగుము, సుఖించము అన్న ధనవంతుల్లాగా ఉంటున్నామా? మన భారాన్ని తీసిన ప్రభు భారాన్ని, ఆయన హృదయ భారాన్ని ఎరిగి, ఆయన కాడెత్తుకొని ఆయనతో నడుస్తూ దీనత్వాన్ని, సాత్వికాన్ని అనుసరిస్తున్నామా? చూడండి, మరి పాపభారం పోయిన మనకి సువార్త భారం రావాలండి, దేవుని సేవా భారం రావాలి తప్పకుండా. లేకపోతే దీన్ని వదిలిపెట్టిన దయ్యాలు మళ్ళీ వస్తాయి. అందుకే మరిన్ని సంకటాల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దేవుడు మనల్ని విడిపించిన తర్వాత మనం ఆయన కొరకు జీవించకపోతే, ఆయన అనుసరించకపోతే, అపవాది మరలా తనకంటే చెడ్డమైన 8-7 దయ్యాలు తీసుకొచ్చి మనలో కూర్చుంటాడండి. పౌలు రక్షించబడక ముందు ఆయనకి మతవైరాగ్యం, మతభారం. ఆయనకి ఆ మతాన్ని నిలబెట్టుకోవాలని పోరాడేవాడు, హింసించేవాడు, దూషించేవాడు, చంపడానికి కూడా ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో ప్రభు విడిపించిన తర్వాత అతని హృదయంలోనికి ఏ భారం వచ్చింది? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్న నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఏం భారమట? సువార్త ద్వారా మారిన నేను ఆ సువార్తను అనేకులకు ప్రకటించాలి. నన్ను రక్షించిన క్రీస్తుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ ప్రభువులో ఉన్న ఈ గొప్ప ఆశీర్వాదాలు
మరనేకులు నాలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నవారు పొంది వారు కూడా ప్రభు వైపు తిరగాలి. ఎస్, ప్రభు నిన్ను రక్షించిన తర్వాత ప్రభువుకు సాక్షిగా నువ్వు జీవించాలి. నువ్వు నోటితో ప్రకటించి ప్రసంగాలు చేయమని కూడా చెప్పడం లేదండి. మీ జీవితమే ఒక మాదిరిగా నిలవాలి. వాకింగ్ బైబిల్స్గా మనం ఉండాలి. ప్రసంగాలు చేసే పాస్టర్ గారు చాలామంది ఉన్నారు, చెప్పే బోధించేవారు బోధకులు చాలామంది ఉన్నారు. కానీ అది మన బ్రతుకులో ఆ భారంతో చేయాలి. జీతం కొరకు చేసేవాడు జీతకాడండి. మంచి కాపరి తన ప్రాణం పెడతాడు. ఆత్మను సంపాదించాలనే భారంతో చేసేవాడు ఫలితాన్ని ఎదురు చూడడం. అక్కడేదో ఆర్భాటం చేద్దామని ఆశపడడం. ఏ విధంగా చేతనైనా కొంత రక్షణ నడిపించాలనే సువార్త భారం రావాలి. మీరు ఏ విధంగానైనా ఇతరులకు సాక్షులుగా ఉంటున్నారా? లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా వాక్యం వింటున్న మీరు రక్షించబడ్డారు కదా. మీరు మందిరాల్లో మంచి విశ్వాసులుగా ఉంటున్నారు కదా. మీలో అనేకులు, ఐ డోంట్ నో, సమ్ ఆఫ్ యు ఆర్ న్యూ, బట్ రక్షించబడ్డ మీరు ఏం చేస్తున్నారు? ఆత్మల భారం ఉందా? సువార్త భారం ఉందా? రెండవది పౌలు అంటున్నాడు, నాకు దేహ సంబంధమైన సహోదరుల గురించిన భారం ఉంది. మనం రక్షించబడ్డం బాగుందండి. మరి మన ఇంటి వారు రక్షించబడ్డారా? మన అన్నదమ్ములు అక్క చెల్లెలు రక్షించబడ్డారా? మన బిడ్డలు రక్షించబడ్డారా? మన తల్లిదండ్రులు రక్షించబడ్డారా? రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 1వ వచనంలో, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనలు కలవు. నేను క్రీస్తులను నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడతలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన యెడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉండకూడదు. నా దేహ సంబంధమైన సహోదరులు క్రీస్తుని ఎరగాలి. దాని కొరకు నేను ఏమైనా చేయడానికి సిద్ధమే. నేను దాని కొరకు శాపగ్రస్తుడైనా పర్వాలేదు, కానీ నా ఇంటి వారందరూ రక్షించబడాలి. హల్లెలూయా. ఆత్మల భారం, సేవా భారం, కుటుంబ భారం. నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా బిడ్డలు మారాలి, నా బ్రదర్స్ సిస్టర్స్ మారాలి, నా రక్త సంబంధులందరికీ యేసును పరిచయం చేయాలి. వారి రక్షణ కొరకు ప్రార్థించాలని, నిత్య నరకానికి పోయే వారిని ప్రభు వైపు మళ్లించాలని భారం మనకు ఉండాలి. మీ ఇంటి వారి కొరకు భారం ఉందా? ఈ రోజు నుంచి మీ ఇంటి వారి పేర్లన్నీ రాసుకొని, రక్షించబడని వారి పేర్లు రాసుకొని, ముఖ్యంగా వారి కొరకు ప్రభువా వీరిని రక్షించని భారంతో ప్రార్థించండి. తప్పక ప్రభు మీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. మూడవది పౌలు అన్నాడు, నాకు క్రీస్తుకు విరోధంగా నడిచే వారిని బట్టి భారంగా ఉంది. క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా జీవించే వారి గురించి భారంగా ఉంది. చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారు. వీరి గురించి మీతో అనేక ప్రియాములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నారు. అయ్యయ్యో, ఏడుస్తున్నాడంట. ఎవరి కోసం? శిలువకు, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నవారు. శిలువ మెళ్ళ వేసుకొని యేసుక్రీస్తు పేరు నామం పెట్టుకొని, దేవుని బిడ్డలని బైబిల్ పేర్లు పెట్టుకొని, క్రైస్తవులు అని చెప్పుకుంటూ వాక్యానికి విరుద్ధంగా బతికేవారు, ప్రభువును గాయపరిచేవారు, ప్రభువును అవమానపరిచేవారు, ప్రభువు రక్తమును కాళ్ళ తన్నేవారు, సిలువలో ప్రభువు చేసిన యాగాన్ని చూసి కూడా దేవునికి సమర్పించుకునే వారిని, కొనని వారిని బట్టి నాకు వేదనగా ఉంది. బోధకులండి అనేక మంది బాధకులుగా తయారవుతున్నారు. ఇవాళ నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నిలుపుతున్నారు. వారి కడిపే వారి దేవుడు. అలాంటి వారికి నాశనమే అంతము. వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంతమంది ఈ రోజున యేసు నామాన్ని ధరించి అవమానకరమైన కార్యాలు చేస్తూ సిగ్గుపడకుండా, పశ్చాత్తాపడకుండా అదేదో గొప్పది సాధించామనే వారు ఉన్న వారిని చూస్తే నాకు గుండె పగిలిపోతుంది. నా యేసయ్య సిలువను రోడ్ల పాలు చేస్తున్నారు, అవమానం పాలు చేస్తున్నారు. నాకెందుకు వచ్చిందిలే అనకండి.
ఈనాటి బోధకులందరి కోసం మనం ప్రార్థించాలి. క్రైస్తవులని చెప్పుకుంటూనే ప్రభువును సిలువేసే వారి కోసం ప్రార్థించాలి. ప్రభువును అవమానపరిచే వారి కోసం ప్రార్థించాలి. ఆ జీవితాన్ని సమర్పించుకోకుండా నామకార్థ స్థితిలో ఉండి దేవుని నామానికి దూషణ తెచ్చే వారి కోసం మనం ప్రార్థించాలి. రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుందంటే మనం మెదలకుండా కూర్చుంటే ఎట్లంటే దేవుని నామం దూషణ అవుతుంటే మనం ధర్నాలు దశకాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభు పాదాలు పట్టుకుంటే తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మొదటి సువార్త భారం, రెండోది దేహ సంబంధమైన సహోదరుల కొరకు కుటుంబం కొరకు భారం, మూడవది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్న వారి గురించిన భారం. పౌలు మరొక భారం అంటున్నాడు, మీరు ప్రభు నమ్ముకున్నారు, అన్నీ బాగుంది, కానీ మీలో క్రీస్తు సారూప్యం ఏర్పడలేదు. మీరు ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణులు అవటం లేదు, మెచ్యూర్ అవటం లేదు, ప్రార్థన జీవితంలో ఎదగటం లేదు. వాళ్ళ గురించి చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. గలతీ సంఘంతో అంటున్నారు, మీరు సువార్త ద్వారా నేను కన్నాను మిమ్మల్ని అన్నాడు కొరింథీలో చూడండి. ప్రభు సువార్త ద్వారా నేను కన్నాను. ప్రసవ వేదన పడకుండా ఒక ఆత్మను ప్రభు రాజ్యంలో చేర్చలేమండి. మత మార్పిడి కాదు ఇక్కడ చెప్పేది. మనస్సు మారాలి, లైఫ్ స్టైల్ మారాలి, మైండ్ సెట్ మారాలి. అది పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలరు. దాని కొరకు ఒక బిడ్డను కనాలంటే తల్లి ప్రసవ వేదన పడుతుంది. పౌలు అంటున్నాడు, ప్రసవ వేదనతో మళ్ళీ కన్నాను, కానీ మీరు ఎదగటం లేదు. పుట్టిన బిడ్డ ఎదగాలి కదండి. పాలు తాగే బిడ్డగానే ఉంటే ఎలా? దినదినము ఎదిగి ఆ బిడ్డ జ్ఞానముందు వయసునందు మనుషులదేలో దేవునిదేలో వర్ధిల్లాలి కదా. విశ్వాసులు అనబడిన వారు రక్షించబడిన తర్వాత వారు ఆత్మల జాడలుగా మారాలి కదా, సేవలో పాలిభాగస్తులుగా ఉండాలి కదా, క్రీస్తు సారూప్యంలోనికి బలచబడాలి కదా. మీలో క్రీస్తు సారూప్యం ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఆహా, ఇవాళ ప్రతి దైవజనుడు ఇలాంటి భారం కలిగి ఉంటే, ప్రతి విశ్వాసి ఇలాంటి భారంతో ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయండి. అనేకులు ప్రభు వైపు తిరుగుతారు, ఆయన రాజ్య వారసులు అవుతారు. సువార్త ప్రకటించాల్సిన భారం, దేహ సంబంధుల గురించిన భారం, సిలువకు వ్యతిరేకంగా శత్రువులుగా జీవించే వారి గురించిన భారం, క్రీస్తు సారూప్యంలో ఏర్పరచబడాలి, సంపూర్ణం అవ్వాలి, పరిపూర్ణం అవ్వాలనే భారం. మరో భారం చెప్పారు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఇవియుగాక సంఘములన్నిటి గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతుంది. ఇవి అన్నీ కాక, సహోదరుల నిమిత్తం కాక, క్రీస్తు సారూప్యంలో ఎదగాలని కాక, సువార్త ప్రకటించాలని కాక, అనేక రీతులుగా దేవుణ్ణి సిగ్గుపరిచే వారి గురించి భారంతో ప్రార్థించడం మాత్రమే కాక, సంఘములన్నిటిని గురించి భారం. ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసండి ప్రపంచంలో? నామినేషన్లుగా ముక్కలుగా తెలిసిపోయారు. సంఘం ఒకటే, క్రీస్తు రక్తం ఇచ్చిన కన్న సంఘం ఒక్కటే, సారత్విక సంఘం. ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ సంఘం. సంఘం అంటే క్రీస్తు శరీరం. మనం మన సంఘం కోసమే ప్రార్థించుకుంటాం, పక్క సంఘం పాడితే సంతోషపడతాం. మన సంఘం పెంచుకోవాలి, మన విశ్వాసుల్ని ఆశీర్వదించబడాలి. పక్క సంఘమును కోసం ప్రార్థన చేయరు, పక్క పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయరు. నువ్వు మాత్రమే జరిపించాలి ఉద్యోగ సభలు, వాళ్ళు జరిపించకూడదు. నువ్వు మాత్రమే బ్రహ్మాండమైన సేవ చేస్తావు అనిపించుకోవాలి. ఇంకొకళ్ళు ఎవరన్నా అంటే మనం తట్టుకోలేమన్నట్టుగా ఈరోజు ఉంది. అది చూడండి, పోటీలు ఏంటండి దేవుని సేవకి? ఆయన ఇచ్చిన అధికారం, ఆయన నామము,
ఆయన ప్రజలకు ఆయన ఎన్నుకున్న మనం చేసే సేవలో మందేముంది? నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. నా సేవ అనే మాట మన నోట రాకూడదండి. మన సేవ. సంఘములన్నీ బాగుపడాలి, అన్ని సంఘాల్లో ఉద్యోగం రావాలి, అన్ని సంఘాల్లో రైట్ డాక్టర్లు ఉండాలి, అన్ని సంఘాల బలిపీఠాల మీద అగ్ని ఉండాలి, పరిశుద్ధాత్మని కార్యాలు జరగాలి, ఐక్యత రావాలి, ప్రేమ పుట్టాలి, విశ్వాసం వృద్ధి చెందాలి. కలిసి కట్టుగా సంఘమంతా ఏకమనసుతో ఏకాత్మత ప్రార్థిస్తే ఆది సంఘములో దినదినము బాప్తిసం పొందిన వారు చేర్చబడుతూ ఉన్నారండి, రక్షించబడి చేర్చబడుతూ ఉన్నారు. ఇంకా ఎంతో సువార్త భారం ఉందండి. ఎంతో మందికి ఇంకా ఒక్కసారి కూడా సువార్త పడలేదని లెక్కలు కడుతున్నారు. ప్రభు రాకడ సమయం ఆసన్నమైపోయింది. ఎంతసేపు మన భారాలైనా, గ్యాస్ లేదనే భారం, భోజనం లేదనే భారం, ఏంటండి ఉద్యోగం లేదనే భారం, గర్భఫలం లేదనే భారం, ఈ భారాలన్నీ పెట్టుకొని అసలు భారాన్ని మనం మోస్తే ఇవన్నీ తీరుతాయండి. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇస్తా. నా భారం నువ్వు పోయి నీ భారం నేను మోసానంటున్నాడు ప్రభు. నా కాడెత్తుకొని నా దగ్గర నేర్చుకోమంటున్నాడు ప్రభు. అనేక సంవత్సరాలుగా వాక్యం వింటున్న విశ్వాసులారా, ఈ రోజు నుండి సువార్త భారంతో, మన ఇంటి వారి ఆత్మల రక్షణ కొరకైన భారంతో, దేవుని నామానికి సిగ్గు కలుగు చేసే సిలువకు శత్రువులుగా నడుచుకున్న వారి గురించిన వారి రక్షణ కొరకైన భారంతో, అలాగే క్రీస్తు సారూప్యంలోనికి ఎదగలేదే, ఆయనలాగా మేము బ్రతకలేకపోతున్నామనే భారంతో సంఘములన్నిటి కొరకు, సేవకులన్నిటి అందరి కొరకు ప్రార్థించేవారిగా ఉందాం. తలవంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ సమయంలో నీ పాదసంధిలోకి వస్తున్నామయ్యా. పాప భారము నుండి మమ్మల్ని విడిపించిన తర్వాత మేము ఆత్మల భారము కలిగిన వారిగా జీవించడానికి, సువార్త భారము కలిగి ప్రకటించడానికి, ప్రేమతో మా ఇంటి వారి కొరకు ప్రార్థించి రక్షణలోనికి నడిపించుకోవడానికి, సిలువకు శత్రువుగా నడుచుకున్న వారి కొరకు విజ్ఞాపన చేసి ప్రేమతో హెచ్చరించడానికి, ఆయా భాషలు, ఆయా జాతులు, ఆయా వంశములు, ఆయా జనులు, ఆయా దేశాలలో సంఘముగా అనేక పోరాటములను, శ్రమలను ఎదుర్కొంటున్న ఈ అంచె దినాలలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారిగా, సార్వత్రిక సంఘముగా బలపడి స్థిరపడి వధువు సంఘముగా నీకు రాకడ కొరకు సిద్ధపడాలనే భారముతో ప్రార్థించుకున్నటకు మాకు సహాయం ఇచ్చారు. ఆత్మల భారముతో మమ్మ నింపి నీ సారూప్యంలోనికి మలచబడి ఈ లోకానికి క్రీస్తును చూపించేవారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లైక్ వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. ఆత్మల భారము, సేవా భారము కలిగి ఉండండి. మీ ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థించండి. ఆ విషయాలు కూడా మాకు తెలియచేయండి. మీరు ప్రార్థించండి, వారి పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం. మన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువు మన ప్రార్థనలు ఆలకించి తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఈ భారములన్నింటి కొరకు, మరి అనేకుల భారముల కొరకు ప్రార్థిద్దాం. లైవ్లో, జూమ్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.